రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. గట్టిగా చెప్పండి అందరం కలిసి. వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. లంచము పుచ్చుకొనకుండా తన చేతులను ముడుచుకొని, హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున ఏమిటి నివసించునో. సంగమా, దేవుడు సెలవిస్తున్నాడు, చేతులు పరిశుద్ధంగా కాపాడుకోండి, పాపము చేయకున్నట్లు, నా చేతులు చాపకున్నట్లు అని భక్తుడు ఒక ప్రార్థన చేశాడు. పాపము చేయుటకు నా చేతులు చాచకున్నట్లు. నా చేతులను కంట్రోల్లో ఉంచు ప్రభువా అని ప్రార్థన చేశాడు. 3 విషయాలు: చెడు వాటిని చూడకుండా నా కన్నులు, చెడు వాటిని వినకుండా నా చెవులు, చెడు పనులు చేయకుండా నా చేతులు కాపాడుము నాయనా. లేదా చెడు వాటిని చూడకుండా కన్నులు, చెడు పనులు చేయకుండా చేతులు, చెడు వాటిని వినకుండా చెవులు కాపాడుకొనివాడు ఎక్కడ నివసిస్తాడట? ఉన్నతమైన స్థలములో నివసిస్తాడు. నేలబారు జీవితం జీవించడు. సైతాను చేతుల్లో బందీగా జీవించడు. మన దేవుడు ఉన్నతమైన వాడు, ఉన్నతమైన స్థలములో నివసించువాడు. ఉన్నతమైన స్థలములలో ఆయన రెక్కల చాటున నివసించాలి అని మనం ఆశిస్తున్నట్లయితే చేతులను పవిత్రంగా కాపాడుకోండి. యాకోబు పత్రికలో ఈ మాట ఉంటుంది, పవిత్రమైన చేతులు పైకెత్తి. ఏ చేతులు పైకెత్తాలట? పవిత్రమైన చేతులు. మనం చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ చేతులు పవిత్రంగా ఉండాలి. మన కళ్ళతో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన కళ్ళు పవిత్రంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటున్న మన చెవులు పవిత్రంగా ఉండాలి. దేవుని సువార్తను అనేక మందికి పంచిపెట్టేటటువంటి, నడవడానికి వెళ్ళేటటువంటి పాదాలు పవిత్రంగా ఉండాలి. అడ్డమైన చోట్ల తిరగడానికి వీల్లేదు. అడ్డమైన వాటిని వెతకడానికి వీల్లేదు. భక్తుడైన దావీదు అన్నాడు,
చెడు వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పేసే నాయన. ప్రార్థన అయితే బాగా చేశాడు, కానీ క్రియల్లోకి వచ్చేసరికి దావీదు తప్పటడుగు వేశాడు. యెషయా అంటున్నాడు, చెడు వాటిని చూడకుండా ఎవడైతే తన కళ్ళను జాగ్రత్త పరుచుకుంటాడో వాడు ఉన్నత స్థితికి వెళ్తాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వింటున్నారా? యవ్వన ప్రాయంలో తుచ్చమైన నీచమైన బూతు బొమ్మలు బూతు సినిమాలు చూడకుండా మీ కళ్ళను పవిత్రంగా కాపాడుకున్నట్లయితే దేవుడు మీ చదువులో విజయాన్ని ఇస్తాడు, మీ పరీక్షల్లో విజయాన్ని ఇస్తాడు, ఉన్నతమైనటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. దానియేలు తన శరీరాన్ని కాపాడుకున్నాడు, దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. యోబు తన కళ్ళను కాపాడుకున్నాడు, భూమి మీద ఉన్న వారిలో నీతిమంతుడు అని యథార్థవంతుడు అని పేరు సంపాదించాడు. యోసేపు తన శరీరాన్ని కాపాడుకున్నాడు, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. ఎవరైతే తమ ప్రాణాత్మ శరీరాలను దేవుని యందు భయభక్తులు కలిగి కాపాడుకుంటారో, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. యథార్థంగా జీవిస్తున్నప్పుడు, నీతిగా జీవిస్తున్నప్పుడు అదే దేవుని కళ్ళను ఆకర్షిస్తుంది. నిన్ను దీవించే విధంగా, హెచ్చించే విధంగా చేసేది నీ నీతి, నీ యథార్థత. దయచేసి అనుకోకండి, పాపిష్టి వాళ్ళు నా చుట్టూ ఉన్నారు, వాళ్ళు అన్ని విధాల వర్ధిల్లుతున్నారు, యథార్థంగా జీవించి నేనేం సాధిస్తున్నాను, యథార్థంగా జీవించడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించలేకపోతున్నాను, నీతిగా జీవించడం ద్వారా ఆస్తిపరుణ్ణి కాలేకపోతున్నాను, నీతి యథార్థత అని చెప్పి వచ్చిన దాంట్లోనే నేను ఒకవేళ సరిపెట్టుకోవాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. నా పక్కన కూర్చునేవాడు నా స్నేహితుడు, నా బంధువు అడ్డదారిలో ఎంతో సంపాదించి కారు కొనుక్కున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు, కోట్ల రూపాయలు పెట్టి చదివిస్తున్నాడు పిల్లల్ని. నేనేమో కనీసం ఫీజు కూడా కట్టలేకపోతున్నాను. యథార్థత వల్ల ఏమిటి లాభం అని దయచేసి ఏ ఒక్కరు అనుకోకండి. నీతి మాలిన వాడు సంపాదించే అధిక లాభం కంటే నీతిమంతుడు సంపాదించే కొంచెమే గొప్ప ఆశీర్వాదము అని బైబిల్ సెలవిస్తుంది.